ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా ఏంటి సార్ అప్పుడే వెళ్ళిపోతారండి? నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్తున్నాను సార్. ఎండి గారు వస్తే చెప్పండి. అలాగే సార్. ఇది ఆఫీసా చేపల మార్కెటా? నీకెంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వచ్చిన మనిషిని కొడతావు? అదేం తప్పు చేశాడని? ఏం చేశాడా? వీడి వల్ల నీ భార్య ఆత్మహత్య చేసుకోబోయింది తెలుసా నీకు? కావ్య సూసైడ్ చేసుకోపోయిందా? ఏం నువ్వు చెప్పేది? అవును, కావ్య ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉందా? సమయానికి నా ఫ్రెండ్ శివగాడు చూసి కావ్యను హాస్పిటల్లో చేర్పించాడు. వాడు నాకు విషయం చెప్తే నేను వెళ్ళి కావ్యను హాస్పిటల్లో కలిశాను. అప్పుడు నాకు నిజం తెలిసింది. కావ్య పరిస్థితులు అవడానికి కారణం వీడే.
ఇతను చెప్పేదంతా పచ్చి అబద్ధం సార్, నమ్మకండి సార్. ఇతనికి నాకు పడదు. పాత పగని కడుపులో పెట్టుకుని ఇతను ఇలా స్టోరీలు చెప్తున్నాడు సార్. నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఏ తప్పు చేయలేదు. నేను అలాంటి వాడిని కాదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే, నా మీద నమ్మకం లేకపోతే మీ కాళ్ళ కింద వేసి నలిపేయండి సార్. అంతేకాని నన్ను అనుమానించకండి సార్. చంపేయండి సార్, చంపేయండి. మీ కాళ్ళ కింద వేసి తొక్కి చంపేయండి. ఫస్ట్ గెట్ అప్. మొదటి నుంచి కావ్య నీ గురించి చెప్తే నమ్మలేదు. నీ మాట నమ్మాను, నిన్నే సపోర్ట్ చేశాను, నీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. కానీ ఇప్పుడు కావ్య కనపడకుండా పోయేసరికి నేను కన్ఫ్యూజన్లో పడ్డాను. కావ్య చెప్పేది రైట్ కావచ్చు కదా, కావ్య చెప్పేది ఎందుకు నమ్మకూడదు? నిన్నెందుకు సస్పెక్ట్ చేయకూడదు? సార్ సార్ ఇతని మాటలు నమ్మి నన్ను అనుమానించకండి సార్. మన మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టడానికే ఇతను ఏదో ప్లాన్ వేసి ఇలా చేస్తున్నాడు సార్. ఇతని మాటలు వినకండి సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. నో రామ్, నో. నీకు అతని మధ్య శత్రుత్వం ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇతను జెన్యూన్ పర్సన్, చాలా మంచివాడు. ఇతను ఎప్పుడు నిజమే చెప్తాడు. అందుకే ఈయన చెప్పేది నమ్మాల్సి వస్తుంది. కానీ ఆధారం లేకుండా నేను ఏ డెసిషన్ తీసుకోను. ఏంటి సార్ ఇది? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా సాక్ష్యాలు ఆధారాలు అంటారేంటి? 4 పీకితే నిజం వీడే కక్కుతాడు. చూడు గోపి, ఇది రౌడీజం చేసే ప్లేస్ కాదు, గొడవలు పడే ప్లేస్ అంతకన్నా కాదు. రాము గురించి మీరు చెప్పేది నిజమనడానికి నాకు సాక్ష్యాలు కావాలి. అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇదిగో వీడే సాక్ష్యం. భద్రం. ఈ రామ్ గారు చేసిన అన్ని దుర్మార్గాలకు వీడే ప్రత్యక్ష సాక్ష్యం. వీడికి తోడుగా ఉండే హెల్ప్ చేసింది వీడే. చెప్పరా, చెప్పు. సార్, కావ్య మేడం వీడి గురించి చెప్పినవన్నీ 100% కరెక్ట్ సార్. వీడు పచ్చ మోసగాడు సార్. వీడు కావ్య మేడం మీద పగ తీర్చుకోవాలనే జైలు నుంచి వచ్చిన తర్వాత ఎంతో మంచివాడిగా మారిపోయినట్టు నటించి మీకు దగ్గరయ్యాడు సార్ వీడు. ఒరే అభి, ఏమైందిరా నీకు? నిన్ను బెదిరించి వీళ్ళంతా నీతో ఇలా చెప్పిస్తున్నారా? అరే, నా గురించి ఇలా చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? రే, ఒకే ప్లేట్లో తిని ఒకే చాప మీద పడుకుంటూ బావా బామ్మర్తుల్లా ఉండేవాళ్ళం కదరా. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? డబ్బుకు అమ్ముడుపోయావా? రే, తప్పురా. ఇంత స్వార్థం పనికిరాదురా. నా ప్రాణానికి రేటు కట్టి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఏంట్రా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు? ఎరా, బావ బామర్దులమా? బావ బామర్దులు అంటే బంధుత్వం ఏంటో తెలుసా నీకు? నీ చెల్లెలుగా చూడవలసిన నా లవ్వర్ని కూడా నువ్వు అనుభవించాలని చూస్తావా? తప్పుగా చూస్తావా? సార్, వీడు అసలు మనిషే కాదు సార్. మనిషి రూపంలో ఉన్న మృగం. నిన్న నన్ను కలవాలని నా లవర్ నా ఇంటికి వచ్చింది. నిన్న నేను లేను, వీడి రూమ్లో ఉన్నాడు. చెల్లి అని పిలిచి తప్పుగా ప్రవర్తించాడు. పాపం తను పారిపోయి నాకు ఫోన్ చేసి ఎంతగా ఏడ్చిందో. ఆ క్షణమే నా మనసు విరిగి ముక్కలైపోయింది. వీడిని ముక్కలుగా నరికి పారాయాలనిపించింది. నిన్ను సార్, వీడికి సరైన శిక్ష పడేలా చేయాలని అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను. ఇంతలో ఇతను వచ్చి కావ్య మేడం గురించి వివరాలు అడిగారు. వీరికి అన్ని వివరాలు చెప్పాను. ఇక్కడ కాదు అక్కడ చెప్దు గాని రా అని ఇక్కడ తీసుకొచ్చారు సార్. సార్, నేను ఈ విషయాలు ఏవి ఆధారం లేకుండా చెప్పట్లేదు. ఇదిగోండి సార్, మేడం గారు గాజులు, లిప్స్టిక్ ఇవి రూముకి తీసుకొచ్చి చాలా అసహ్యంగా ప్రవర్తించేవాడు సార్. ఇంతకాలం మంచివాడిగా నటించి నన్ను మోసం చేస్తావా? నిన్ను నమ్మి మోసపోయింది కదరా. నీ వల్ల నా ఫ్యామిలీ మొత్తం అశాంతి గురైంది కదరా. నీ వల్ల నా సంసార జీవితం నాశనం అయిపోయింది కదరా. యు బ్లడీ బాస్టర్డ్! మల్స్, అరే బావా ఆగరా. వాడంతా చేశాక
ఆయన ఊరికి నేను ఊరుకుంటాడు అనుకుంటున్నావా? వాడి సంగతి ఆయన చూసుకుంటాడు కానీ. అరే బావా పదరా, మనం కావ్య దగ్గరికి వెళ్దాం. భాను, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, మీరు? బాగున్నాను. అవును, మీ అమ్మగారికి బాగోలేదని ప్రియ చెప్పింది. ఇప్పుడెలా ఉన్నారు? నువ్వు ఫోన్ చేసి మాట్లాడావా? నేను ఫోన్ చేస్తే కూడా మా అమ్మ నాతో మాట్లాడదమ్మా. మా అమ్మకి ఒంట్లో బాలేదని నాకు చెప్పిన ఫ్రెండే ఆ విషయం కూడా చెప్పింది. ఇప్పుడు కాస్త పర్వాలేదు, నువ్వేం కంగారు పడుకో అని చెప్పింది. అదా మాట చెప్పాకే నా మనసు కాస్త కుదుట పడింది. భాను, మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా. అమ్మా అర్చన, అమ్మా ఎప్పుడొచ్చా? ఇప్పుడైనా తల్లి. భాను, ఇదిగో ఇవి నీకోసం. నాకెందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? నువ్వు నా కూతురు లాంటి దానివేక, తీసుకో. అమ్మా రామ్మా, లోపలికి వెళ్దాం. నేను పట్టుకొస్తాను, పద. రా అమ్మా. ఎలా ఉన్నావే ప్రియా? నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను. ఏంటమ్మా ఈ కవర్లన్నీ? ఇద్దరు కూతుళ్ళు కడుపుతో ఉన్నారు. ఘనంగా శ్రీమంతం చేయలేకపోయాను. అందుకే ఏదో సాంప్రదాయంగా గాజులు, పూలు, పళ్ళు, స్వీట్లు తీసుకొచ్చాను. అలాగే అందరికీ పులిహోర ఇష్టమని చేసి తీసుకొచ్చాను. అలాగా? రండమ్మా, కూర్చోండి. అర్చన, ప్లేట్లు తీసురామ్మా. మీ ఇద్దరు పులిహోర తిందురు గాని. అమ్మా, ఆయన పొద్దున్న ఏమీ తినకుండా వెళ్లారమ్మా. ఆయన్ని కూడా రాని, అందరం కలిసి తిందాం. అలాగే తల్లి, నీ ఇష్టం. రా కావ్య, రా కావ్య. రేయ్, నేను బండి పక్కన పెట్టొస్తా. కావ్య, అర్చన, ప్లేట్లు తీసురామ్మా, పళ్ళు పెడదాం. అక్క, బావొచ్చాడు. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు. కావ్య, ఏంటి అక్కడే నిలబడ్డావు? లోపలికి రా. కావ్యానా? కావ్య, కావ్య, ఏంటమ్మా, ఏమైంది? ఈ చీరేంటే? అత్తయ్య గారు, నేను కావ్యని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాను. హాస్పిటల్ నుంచా? ఏంటమ్మా, ఒంట్లో బాగాలేదా? అత్తయ్య గారు, మీకు అన్ని విషయాలు వివరంగా తర్వాత చెప్తాను. కావ్య, ముందు లోపలికి రామ్మా. ఏంటిది? ఎందుకు తను ఇక్కడికి తీసుకొచ్చారు? అర్చన, నువ్వు ప్రియ విషయంలో కూడా ముందు ఇలాగే మాట్లాడావు. పాపం కావ్య చచ్చి బతికింది. ముందు కావ్యను లోపలికి రాని. కావ్య, నువ్వు రామ్మా. అమ్మా అర్చన, పొద్దున్న మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని నేను వీడిని తోడుగా తీసుకెళ్ళాను. నేను వీడిని తీసుకెళ్ళింది కావ్య విషయంగానే. కావ్య ఆత్మహత్య చేసుకోబోయింది. అయ్యో, ఎలాగోలాగ బతికి బయటపడింది. ఏంటన్నయ్య మీరనేది? కావ్య ఆత్మహత్య చేసుకోబోయిందా? ఏంటమ్మా కావ్య, ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందే?
అత్తయ్య గారు, ఇప్పుడు మీరు కావ్యని అడగండి. పాపం తన పరిస్థితి ఏం బాలేదు. తనకిలా కావడానికి కారణం ఆ రామ్. అర్చన, ముందు కావ్యని లోపలికి రమ్మని చెప్పు ప్లీజ్. అమ్మా, దాన్ని లోపలికి తీసుకురా. రా కావ్య. రామ్మా. పదమ్మా కావ్య. ఎందుకమ్మా అలాంటి పని చేసావు? నీకంత ఇబ్బంది ఏమొచ్చింది? అత్తయ్య గారు, మీరు ఇప్పుడు కావ్యని అడగండి. తను చాలా డిప్రెషన్లో ఉంది. తన మనసులో లేదు. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, అదండి జరిగింది. ఏంటమ్మా, ఇంత జరిగితే కనీసం కన్న తల్లిదండ్రులకు ఒక మాటన చెప్పలేదు. శివ, నిన్ను చూడడం మంచిదైంది. లేకపోతే ఏం జరుగుండేది? తలుచుకుంటుంటేనే నాకు భయం వేస్తోంది. మీ అత్త లేని పిచ్చిని నీకు అంటగడుతోందా? నీ తరఫున అడిగే మనిషి లేరనుకుంటుందా ఏమిటి? పదమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆవిడ గారి సంగతి ఏంటో తెలుసుకొచ్చేద్దాం. అత్తయ్య గారు, మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎక్సైట్ అవ్వకండి. కాస్త ఓపిక పట్టండి. ఆల్రెడీ నేను ఈ విషయాలని మల్స్తో చెప్పాను. వాళ్ళ అమ్మగారితో మల్స్ మాట్లాడతానన్నాడు. ఇప్పుడు మళ్ళీ మీరు మల్స్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే అనవసరంగా లేనిపోని గొడవలై అది మళ్ళీ పంచాయతీ అవుతుంది. నా మాట వినండి. మల్స్ కూడా రామ్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రామ్ని అరెస్ట్ చేయిస్తానని చెప్పాడు. ప్లీజ్ మీరు కొంచెం శాంతించండి. అర్చన, కావ్యకి వేరే ఏదైనా చీరుంటే చూడు. బావా, అలాగే. నేను బయలుదేరుతాను రా. రే బావా, మలసొచ్చాడు రా. పద. రండి. ఏమైంది? రామ్ని పోలీసులకి పట్టించారా? ఆ రాస్కల్ తప్పించుకుని పారిపోయాడు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను. తొందరలో పట్టుకుంటారు. కావ్య అక్కడ లోపలుంది. రండి. అరే బావా, నేను బయలుదేరుతాను రా. వస్తాను సార్. రండి. పదండి. మల్స్, మీకు మా ఇంట్లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే దయచేసి లోపలికి రండి. నేను ఈ మాటనేమి ఎత్తిపొడుపుగా అంటలేదు. మనస్ఫూర్తిగానే అంటున్నాను. మన మధ్య ఏమున్నా అవి లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ప్లీజ్ లోపలికి రండి. మీ కోపం తగ్గడానికి మరి వీళ్ళేం చెయ్యాలంటారు? ఎవరినైతే వాళ్ళు కొట్టారో ఆ కాళ్ళ మీద పడి, అంటే ఐ మీన్ నా కాళ్ళ మీద పడి క్షమించండి అని క్షమాపణ అడగాలి. నేను గర్వంగా తలెత్తుకుని తిరగాలంటే నా కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. నామే చేస్తారా నువ్వు?